అందరికీ నమస్కారం. పాంచజన్య అకాడమీ ఆధ్వర్యంలో మనము తెలుగు క్లాస్ నిర్వహించుకుంటున్నాం. మనం ఈరోజు పల్లెటూరి పిల్లగాడ సుద్దాల హనుమంత్ గారు రాసినటువంటి పల్లెటూరు పిల్లగాడ గేయాన్ని 6th క్లాస్ లోని 11వ పాఠ్యాంశాన్ని మనం చెప్పుకోబోతున్నాం. మనకి ఇది ప్రధానంగా ఈ ఫోటోలో మనం చూసినప్పుడు అర్థమవుతుంది. ఇక్కడ ప్రధానంగా ఈ ఫోటోలో మనం చూస్తే ఇక్కడ కనబడేది ఏంటంటే పిల్లలు బాల్యాన్ని కోల్పోయి తమ యొక్క జీవితంలో అత్యున్నతమైనటువంటి ఎంతో విలువైనటువంటి ఆ బాల్యాన్ని కోల్పోయి ఆ పేదరికపు కష్టాల్లో మునిగి తమ జీవితాన్ని కోల్పోవడంతో జీవితం భవిష్యత్తు అంధకారంగా మారడం జరుగుతుంది. అలా మారిన ఒక పిల్లగాడి యొక్క జీవితాన్ని మనకి గతంలో ఉన్నటువంటి అనేక రకాల దురాచారాల కారణంగా వాటి యొక్క పర్యావసనాల కారణంగా గ్రామాల్లో చాలా మంది పిల్లలు విద్యకు దూరమై ఏ విధంగా పేదరికంలోకి కారణంగా వారందరూ విద్యకు దూరమయ్యి తమ యొక్క కష్టాన్ని పడుతున్నారు వివరించేటువంటి కళ్ళకు కట్టేటువంటి ఒక గేయం సుద్దాల హనుమంతు మనకు అందివ్వడం జరిగింది. ఇది ప్రధానంగా విద్యకు దూరమైనటువంటి మరియు బాల కార్మికుల యొక్క వ్యవస్థ పైన, బాల కార్మికులు పడేటువంటి కష్టాల పైన వాళ్ళు గురించి ఈ పాటని ఉద్దేశించింది. మనము ఈ బొమ్మలో మనం చూసినట్టయితే ఆల్రెడీ అక్కడ సైకిల్ పంచర్ చేసినటువంటి ఆ పిల్లగాడిని చూడొచ్చు. ఓకేనా, బొమ్మలో ఆ పిల్లగాడు కానీ టైర్లు కానీ అక్కడ షాప్ లో పంచర్ చేసుకున్నటువంటి వచ్చినటువంటి కస్టమర్ కావచ్చు, వినియోగదారుడు అక్కడ ఉన్నారు. పిల్లవానికి చూస్తే మనకి అర్థమవుతుంది చాలా కష్టాలతో ఉండి చదువుకు దూరమై చదువుకునే వయసులో అతడు బడికి దూరమయ్యి ఆ పని చేసుకోవాల్సి వస్తుంది. బాల కార్మికుడిగా మనం గుర్తించవచ్చు. ఇట్లాంటి వాళ్ళ జీవితము ఎట్లా ఉంటుంది అంటే అంధకారంగా ఉంటుంది, అరణ్య రోదనగా ఉంటుంది. మరి బడికి పోవాల్సిన వయసులో పని చేయడం అనేది చాలా కష్టం. మరి వారి యొక్క భవిష్యత్తు అనేది మొత్తం కూడా నిర్వీర్యమయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరి అలాంటి వారి కోసము అనేక చట్టాలు వచ్చాయి. మరి అయినప్పటికీ చాలా మంది బాల కార్మికులుగా ఉన్నారు. మరి ఆ బాల కార్మికుల గురించి ఈ పాఠ్యాంశంలో మనకి ఇవ్వడం జరిగింది. మరి ప్రధానంగా గ్రామాల్లో ఉన్నటువంటి ఆ పిల్లల యొక్క పరిస్థితుల గురించి అద్భుతంగా రాయడం జరిగింది. గ్రామాల్లో కొంతమంది బీద పిల్లలు బడికి పోకుండా పశువులను కాస్తున్నారు, కూలి పనులకు పోతున్నారు, ఎండలో వానలో తిరుగుతూ బాధలు పడుతున్నారు, అర్ధాకలితో జీవిస్తున్నారు. అర్ధాకలి అంటే ఒక పూట తిని ఒక పూట తినకుండా ఆ పశువుల కాడికి ఆ గొర్రెల కాడికి పోయే విధంగా ఉంటున్నది. మరి వారు పడే బాధ కష్టాలని గురించి కన్నీళ్లను మనం తెలియజేస్తూ అటువంటి బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించాలనే ఆలోచనని నిధింపజేయడమే ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం. అంటే బాల కార్మిక వ్యవస్థని తుంచేయాలన్న ఉద్దేశంతో ఈ పాఠ్యాంశాన్ని మనకి సుద్దాల హనుమంత్ తేజ ఈ పాట రాయడం జరిగింది. మరి ఇది గేయ పాట ప్రక్రియ సంబంధించినది కాబట్టి దీన్ని పాడుకోవడానికి అనుకూలమైనది. మరి పల్లవి ఉంటుంది, చరణాలు ఉంటాయి, లయాత్మకంగా పాడుకోవడానికి అనువుగా ఉండేదే పాట. మరి సుద్దాల హనుమంత్ రాసిన ఈ పాట శత జయంతి సందర్భంగా రచించినటువంటి పల్లెటూరు పిల్లగాడు అనే పాట సంకలనంలోనిది. ఆయన యొక్క శత జయంతి సందర్భంగా ఈ పుస్తకాన్ని, ఆయన పాటల పుస్తకాన్ని ముద్రించారు. దాని నుండి ఈ పాట మనం తీసుకోవడం జరుగుతుంది. మరి దీన్ని రాసినటువంటి కవి గురించి చూసినట్టయితే సుద్దాల హనుమంతు. సుద్దాల హనుమంత్ అంటేనా మన నల్గొండ జిల్లా పాలడు గ్రామంలో జన్మించాడు. సుద్దాల హనుమంతు 2వ ఫారం వరకు కూడా చదువుకున్నాడు. తల్లి లక్ష్మీ నరసమ్మ, తండ్రి బుచ్చిరాములు. హనుమంతు ఈ సుద్దాల హనుమంతు హేతువాది పోయి పొందాడు. వ్యవసాయ శాఖలో గుమస్తగా పనిచేసి కొన్ని కారణాల వల్ల ఉద్యోగానికి రాజీనామా చేసిండు. వ్యవసాయ శాఖలో గుమస్తగా చేసిండు. అదే విధంగా
కళాకారుడైన హనుమంతుడు అనేక చైతన్య గీతాలు, బుర్రకథ, కొల్ల సుద్దులు, పిట్టెల దొర, యక్షగానం లాంటి మొదలైన కళారూపాల ద్వారా ప్రజలను చైతన్యవంతం చేశాడు. అంటే ప్రజలకి అర్థమయ్యే భాషలో ఆ ప్రజల కళారూపాల్లో గొల్ల సుద్దులు కావచ్చు, పిట్టెల దొర కావచ్చు, బుర్రకథ కావచ్చు, వీటిలో ప్రజలకి అర్థమయ్యే విధంగా ప్రజల యొక్క సమస్యల పైన అనేక చైతన్య గీతాలు రాయడం జరిగింది. ఓకేనా, అనేక మంది ప్రజల్ని చైతన్యం చేయడం జరిగింది. సరళమైన పదాలతోటి అందరికీ అర్థమయ్యే విధంగా ఇతని రచనలు ఉంటాయి. మరి పల్లెల్లో నివసించే కొందరు బీద పిల్లలు సరైన తిండి లేక పశువులు కాస్తున్నారు, అడవులో తిరుగుతున్నారు. అడవి జంతువులతో, కీటకాదులతోటి, పాములు, పులులు, తేళ్లు, అవునా, ఈ విధంగా రకరకాల అపాయాలకు ఎదురుతున్నమాట. చాలని జీతం తీసుకుంటూ యజమానుల వేధింపులకు వరిస్తున్నారు. బడికి పోయి తమ ఈడు పిల్లలను చూస్తూ ఎంతో బాధకు లోనవుతున్నారు. తమ తోటి పిల్లలు బయట బడికి పోవడం చూసి వారు బాధ అనిపిస్తుంది వాళ్ళ లోపల. అటువంటి వాళ్ళ జీవితం ఎట్లా ఉంటుందో ఈ పాఠంలో మనం చూద్దాం. హుద్దాల హనుమంతు తేజ రాసినటువంటి అద్భుతమైన పాట ఇది. ఇలాంటి పాటలు ఆయన చాలా రాశాడు. మనం ముందుగా ఆ పాటని పాట రూపంలో చదివి పాడుకొని తర్వాత దానిలోకి మనం పోదాం. తర్వాత దాని మీనింగ్ కానీ దాని స్టోరీ మనం చూస్తున్నాం. ముందుగా పాఠంలోకి పోదాం. పల్లెటూరి పిల్లగాడ పశులగాసే మునగాడా, పల్లెటూరి పిల్లగాడ పశులగాసే మునగాడా, పాలు మరచి ఎన్నాళ్ళయిందో ఓ పాల బుగ్గల చితగాడా, కొలువు కుదిరి ఎన్నాళ్ళయిందో, పల్లెటూరి పిల్లగాడ పశులగాచే మునగాడ, పాలు మరచి ఎన్నాళ్ళయిందో ఓ పాల బుగ్గల చితగాడా, కొలువు కుదిరి ఎన్నాళ్ళయిందో, చాలి చాలని చెంపులంగి సగము కాలి చల్లగాలి, చాలి చాలని చెంపులంగి సగము కాలి చల్లగాలి, గోన చెంపు కొప్పెర పెట్టావా ఓ పాల బుగ్గల చితగాడా, దానికి చిల్లులెన్నో లెక్క పెట్టావా, పల్లెటూరి పిల్లగాడ పశులగాచే మునగాడా, పల్లెటూరి పిల్లగాడ పశులగాచే మునగాడా, పాలు మరచి ఎన్నాళ్ళయిందో ఓ పాల బుగ్గల చితగాడా, కొలువు కుదిరి ఎన్నాళ్ళయిందో, తాటి జగ్గల కాలి జోడు తప్పటనకల నడక తీరు, తాటి జగ్గల కాలి జోడు తప్పటడుగుల నడక తీరు, బాటతో పని లేకుంటయిందా ఓ పాల బుగ్గల చితగాడా, చేతి కర్రే తోడైపోయిందా, గుంపు తరలే వంపులోకి కూరుచున్నాము గుండు మీద, గుంపు తరలే వంపులోకి కూరుచున్నాము గుండు మీద, దొడ్డికి వేదొరవైపోయావా ఓ పాల బుగ్గల చితగాడా, దొంగగొట్ల నడ్డాగించేవా, పల్లెటూరి పిల్లగాడ పశులగాచే మునగాడా,
పాలు మరచి ఎన్నాలయ్యిందో ఓ పాల బుగ్గల చితగాడా కొలువు కుదిరి ఎన్నాలయ్యిందో కాలువై కన్నీరుగార కళ్ళపై రెండు చేతులాడా కాలువై కన్నీరుగార కళ్ళపై రెండు చేతులాడా వెక్కి వెక్కి ఏడ్చుచున్నావా ఓ పాల బుగ్గల చితగాడా ఎవరేమన్నారో చెప్పేవా ఎవరేమన్నారో చెప్పేవా పల్లెటూరి పిల్లగాడ పశులగాచే మునగాడా పల్లెటూరి పిల్లగాడ పశులగాచే మునగాడా పాలు మరచి ఎన్నాలయ్యిందో ఓ పాల బుగ్గల చితగాడా కొలువు కుదిరి ఎన్నాలయ్యిందో. ఇలా అద్భుతంగా ఆ కవి గారు రాయడం జరిగింది. మరి పల్లెటూరి పిల్లగాడ పశుల కాచేవో మునగాడ అంటే బడికి పోవాల్సిన వయసులోనే ఒక పశువుల కాడికి పోయినటువంటి ఓ మునగాడ పాలు మర్చి ఎన్నాలయ్యిందో, మరి నువ్వు పాలు మర్చి చాలా రోజులైతుంది అవునా, ఓ పాల బుగ్గల జీతగాడ. పాలు తాగేటువంటి వయసులో ఈ జీతగాడిగా మారినటువంటి ఆ బాల కార్మిక గురించి కవి అద్భుతంగా రాయడం జరిగింది. కొలువు కుదిరి ఎన్నాలయ్యిందో, మరి నీ కుదిరి ఎన్ని రోజులైంది అని అడగడం జరుగుతుంది మనం. ఓకేనా. చాలని చింపులంగి సగము కాలి చెల్లగాలి అంటే ఆ యొక్క పశువులు కాసినటువంటి ఆ యొక్క బాలుని యొక్క స్థితి ఎలా ఉందంటే ఆ యొక్క సరైన డ్రెస్ కూడా లేదు. చాలని చింపులంగి ఎప్పుడో కుట్టినటువంటి ఆ అంగి అది చినిగిపోయి ఉంది, అది సరిపోవట్లేదు. ఓకేనా. గోనె చింపు కొప్పెర పెట్టావా అంటే మనకి వానకి వరదలకి పల్లెటూరులో మనము గోనె సంచి అంటే బస్తాలని మనకి వానకి కాపాడుకోవడానికి కోసము మనం వేసుకుంటుంటాం. మరి అదే విధంగా ఈ బాలుడు కూడా ఆ చల్లని గాలికి కావచ్చు, ఆ ఎండ నుండి కానీ తన శరీరాన్ని కాపాడుకోవడం కోసము ఒక గోనె చింపుని తన పైన వేసుకోవడం జరిగింది. మరి దానికి ఉన్న చిల్లులు ఎన్నో లెక్క పెట్టావా, ఎందుకంటే తన శరీరాన్ని కాపాడుకోవడం కోసము తనకు సరైన వస్త్రాలు కూడా లేవు. ఆ సంచిని ఆ బస్తాని వేసుకున్నాడు, వాటికి కూడా రంధ్రాలే ఉంటాయి కాబట్టి వాటి నుండి కూడా వానికి రక్షణ అనేది తక్కువ ఉంటది. తాటి జగ్గల కాలిజోడు తప్పడగుల నడక తీరు. ఆయన తాటి జగ్గల లాంటి ఆ యొక్క, ఎందుకంటే మట్టిలో ఆ బురదల్లో తిరిగేటప్పుడు ఆ పాదాలకు ఉన్నటువంటి మట్టి మొత్తం కూడా జిగురు మొత్తం కూడా పట్టి తాటి జగ్గల్లాగా అంటే కదలకుండా ఉండడం అనేది జరుగుతుందన్నమాట. అంటే తాటి జగ్గల కాలుజోడు అంటే అవి నిన్ను నడవకుండా, తాటి జగ్గలు ఉన్నటువంటి ఆ చెప్పులు నేను నడవకుండా చేస్తున్నాయి కదా, అంటే సరిగా నువ్వు నడవలేవు. ఎందుకు పెద్ద పెద్ద చెప్పులు మట్టి పట్టేసి ఉంటది, బురద పట్టేసి ఉంటది, నడవడానికి ఇబ్బందిగా ఉంటది, అవి నడవకుండా ఇబ్బంది పరుస్తున్నాయి, నీకు చేతికర్రే తోడైపోయిందా అంటున్నమాట. అంటే చేతికర్ర సహాయంతో నడుస్తున్నావు కదా అంటున్నమాట. గుంపు తరలి గుంపులోకి కూరుచున్నావు గుండు మీద దొడ్డికే దొరవైపోయావా. గుంపు తరలి వంపులోకి, వంపు అంటే లోపలి అంటే మైదాన ప్రాంతం. మనకి వంపులలో గడ్డి ఉంటది కాబట్టి ఆ గొర్రెలు గాని పశువులు గాని ఆ కిందికి పోయి మేత కోసం అంటే పశువులకు ఆడుకున్నటువంటి ఆ అబ్బాయి అక్కడ ఉన్న రాళ్ల పైన కూర్చొని కాపలు కాస్తుంటారన్నమాట. ఆ సమయంలో పశువులు అనేవి అవి ఎక్కడైతే వంపు ఉంటుందో అక్కడ గడ్డి దొరుకుతుంది కాబట్టి అక్కడ పోతాయన్నమాట. అంటే గుంపు తరలి వంపులోకి కూర్చున్నావు గొడ్డు మీద దొడ్డికి వేదరవైపోయావా. ఈ పశువులకి దొరవైపోయినావా అంటే అవి కింద వేస్తుంటే నువ్వు వాటిపైన కూర్చొని రాజులాగా దొరలాగా అనుకుంటున్నావా అంటే దొడ్డికి దొరవైపోయావా, ఈ పశువుల దొడ్డికి నువ్వు కాపల కాస్తున్నావా, దొరవైపోయినావా
ఓ పాలబుగ్గల జీతగాడ దొంగ గొడ్ల నడ్డగించేవా, ఎవరైనా దొంగ గొడ్లు వస్తే అడ్డగించుతావా? ఓకేనా? కాలువై కన్నీరుగారా కళ్ళపై రెండు చేతులాడా. కాలువై కాలువై కాగా ఆ యొక్క రెండు చేతులు కూడా కాలువలాగా రెండు కళ్ళు కారుతుంటాయి, చూసుకుంటూ ఆయన ఉండడం జరుగుతుంది. ఓ పాలబుగ్గల జీతగాడ వెక్కి వెక్కి ఏడ్చుచున్నావా, ఓ పాలబుగ్గల జీతగాడ ఎవరేమన్నారో చెప్పేవా, నిన్ను ఎవరేమన్నారో నాకు చెప్పవయ్యా అని మనల్ని ప్రశ్నిస్తున్నమాట బాల కార్మికుడిని అక్కడ నుండి. ఇంకా మిగతాది నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందామా. నెక్స్ట్ కూడా మళ్ళీ ఒక నెక్స్ట్ పార్ట్ లో మనం ఈ బాల కార్మికులకు సంబంధించినటువంటి ఈ పాటని నెక్స్ట్ సెషన్ లో మనం చూసుకుందాం. ముందుగా మన పాంచజన్య అకాడమీ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.